హరి ఓం శ్రీ గురుభ్యో నమ. యని గుణంబులు కర్ణేంద్రియంబులు శోకదేహతాపంబులు తీరిపోవు, ఏని శుభాకారమిక్షింప కన్నులకఖిలార్థలభంబు గలుగుచుండు. ఎనీ చరణ సేవలె ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితోదడె వినబంధ సంతతులు వాయు. అట్టి నీయందున చిత్తమనవరతము నచ్చియున్నది ఆననానలేదు. కరుణ జూడు ముఖం సారై కలవిదారి శ్రీయుతాకారమానిని చిత్తచోర. ధన్యున్లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను ఏ కన్యలు కోరరు. వరదే మునురమా కాంతాలలామంబు రజన్యానేకపసింహనా వలననే జన్మించనే మోహముల్. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడితా కొనిపోయెదనంచునున్నవాడు. ఆ అధమాధముండెరుగడద్భుతమైన భవత్ప్రతాపముల్. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల. పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనుల తవలని సౌందర్యమేల. భువనమోహన నిన్ను బొడగానగాలేని చక్షురింద్రియంబుల సత్వమేల. దయిత నీ అధరామృతం బనగాలేని జివ్వకు ఫలరస సిద్ధియేల. నిరజాతనయన నీ వనమాలిక గంధమబ్బలేని ఘ్రణమేల. ధన్యచరిత నీకు దస్యంబుసేయని జన్మమేల. ఎన్ని జన్మములకు ఘనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాదనెన్ యవ్వని పాదాంబుజత్వయమందు మునుగన్ వాంఛింతురే అట్టి నీ అనుకంపన్. విలసింపనేని వ్రతచర్యన్ నూరు జన్మంబులన్ నిను చింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఓ విదురా, నారద మహర్షి ప్రాచీన బర్హి మహారాజుకి ఆ పురంజనుడు ఆ యువతితో కలిసి ఏం మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని చూశాంగా. చూసిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఇతితౌ దంపతి తత్ర సముద్య సమయం మీద తాం ప్రవిశ్య పురీం రాజన్ ముముదాతే శతం సమాహ. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకళ్ళు చూసుకుని ప్రతిజ్ఞ చేసుకుని, అంటే సంసారం కలిపి ఉంటాము అనేటువంటి వివాహ సందర్భంలో ఏ విధమైనటువంటి ప్రతిజ్ఞలు జరపబడుతూ ఉంటాయో ఆ ప్రతిజ్ఞలు చేసుకుని వాళ్ళిద్దరూ కూడా శతం సమాహ 100 సంవత్సరాలు ఆ నగరంలోకి, అంటే నవద్వారాలతో కూడుకున్నటువంటి నగరంలోకి వాళ్ళిద్దరూ కూడా ప్రవేశించారయ్యా. ప్రవేశించి 100 సంవత్సరాల పాటు సుఖంగా ఆనందాన్ని వాళ్ళు అనుభవించారు అని చెప్పిన తర్వాత ఈ ప్రతిజ్ఞలు చేయడం అనేటువంటిది ఏమిటంటే, మిత్రత్వం చేసుకునేటప్పుడు అగ్నిసాక్షిగా సుగ్రీవుడు శ్రీరాముడు ఏ విధంగా అయితే ప్రతిజ్ఞ చేసుకున్నారో అదేవిధంగా ఏదైనా సరే ఒక పని చేస్తూ ఉండేటప్పటికి ఒక శపథం, ఒక ప్రతిజ్ఞ అంటారు. ఆ విధంగా వివాహ సందర్భంలో కూడా కలిసి ఉండడంలో కూడా కొన్ని ప్రతిజ్ఞలు చేసుకోవడం అనేటువంటిది, అంటే ఏమిటి, ఆ మాటకు కట్టుబడి ఉండుట అనేటువంటి ప్రాసెస్ ఒకటి మానవ సమాజంలోకి వచ్చినట్టుగా మనం అక్కడ భావించాలి. ఇది అయిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని నారద మహర్షి 44వ శ్లోకంలో ఉపగీయమానో లలితం తత్ర తత్ర చ గాయకైః క్రీడం పరివృతః స్త్రీభిర్హృదినీ
అది నీ మా విశొచ్చుదౌ. అప్పుడు ఏం చేశాడు అంటే ఈ రాజుగారు, నేను రాజుగారు కాబట్టి లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎంతోమంది గాయకులు ఉంటారు, వైలన్ విద్వాంసులు ఉంటారు, రకరకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారుగా. ఆ రాజుగారును ఈవిడ ఆ లోపలికి వచ్చేటప్పటికి ఆయా స్థానాల్లో ఉండేటువంటి పాటగాళ్ళు చాలా మనోహరంగా, చాలా ఆనందంగా తత్ర అక్కడక్కడ గాయికై లలితం. లలితం అంటే చాలా మనోహరంగా, చాలా హృదయంగా ఉపగీయమాన, కీర్తించబడుతూ, పాటల ద్వారా కీర్తింపబడుతూ ఉన్నారు. తర్వాత వీళ్ళిద్దరూ కూడా స్త్రీభి పరివృత, అనేక మంది స్త్రీలు వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు రాజుగారు కాబట్టి. ఆ విధంగా వాళ్ళు ఉంటూ ప్రతి వేసవి కూడా శుచౌ అంటే వేసవిలో హరదినీయం సరస్సులో ఆ విషయం ప్రవేశించారు. ఆ సరస్సులో జలకాలాడుతూ ఉండేవారు అని చెప్తూ దీనినే పోతన గారు ఈ విధంగా వర్ణించారు. నరనాథుడు లోక భయంకర గతి వర్తించు గ్రీష్మకాలముతోపం తరళలహరీ మనోహరవర హ్రాదినీ సలిలమందు వశించెదగన్. ఈ లోపల భయంకర గతి వర్తించు గ్రీష్మకాలము, అనేక రకాలైనటువంటి కాలాలు వస్తాయిగా. ఆ కాలాలలో ఈ లోపలుండేటువంటి నవద్వారపురంలో ఉండేటువంటి జీవుడు ఆ నవద్వారపురంలోకి వచ్చినటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి మోహింపజేసేటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి బుద్ధి ఆ యువతి. కాబట్టి ఆ యువతికి సంకేతంగా మానవ సమస్త జీవ ప్రాణుల్లో కూడా స్త్రీ పురుష విభాగములు చేయబడ్డాయి అనేటువంటిది మనం మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఏ ఏ కాలాలలో ఏ ఏ అవసరాలు ఏ విధంగా తీర్చుకుంటారు అనేటువంటి విషయాన్ని చెప్తూ నరనాథుడు లోక భయంకర గతి వర్తించు గ్రీష్మకాలముతోపం. గ్రీష్మకాలం వచ్చేసింది, ఒళ్ళంతా కంప్రమితి, ఒళ్ళంతా హీట్ ఎక్కువైపోతూ ఉన్నది. అదేవిధంగా చూడండి, పక్షులు చూడండి, రకరకాలైనటువంటి జంతువులు చూడండి, లేళ్ళు కానీ, ఏనుగులు కానీ, గుర్రాలు కానీ, సింహాలు కానీ, తరువాత మానవులు కానీ ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ భయంకరమైనటువంటి గ్రీష్మకాలం తప్పించుకోవడానికి ఈ తరళ లహరి మనోహర వరహ్రాదిని సలిలమందు అంటే ఏంటి, మంచి తరంగాలతోనూ తర్వాత మనోహరమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి హరిదిని అంటే మామూలుగా కాసారం అని అర్థం. అందులో ఈయన ఆ సరస్సు యొక్క ఆ సలిల ఆ నీళ్లలో వసించదగన్, చాలా ఆనందంగా ఉన్నాడయ్యా అని చెప్పిన తర్వాత ఇంకా ఇప్పుడు అసలైనటువంటి విషయాన్ని చెప్తూ నారద మహర్షి అలాగే కొన్ని దినాలు గడిపారయ్యా వాళ్ళు. అన్న తర్వాత సప్తోపరికృతాద్వర పురస్తస్యాస్తు ద్వే అధః పృథగ్విషయగత్యర్థం తస్యాం యః కశ్చనేశ్వరః. ఇప్పుడు అందులో ఆ పురంలో ప్రాచీన బర్హి నీకు చెప్పాను కదా, ఆ పురంజనుడికి నవద్వారాలతో కూడుకున్నటువంటి ఒక నగరం కనిపించింది అన్నాగా. ఆ నగరంలోకి వీళ్ళిద్దరూ వచ్చారుగా. వచ్చేటప్పటికి ఆ నగరంలో కశ్చన ఎవడైతే ఈశ్వర ప్రభువో అని ఒక మాట ఒకటి వాడిందని. అంటే ఏమిటనమాట, అంటే ఇప్పుడు 9 ద్వారాలతో కూడుకున్నటువంటిది ఒక మానవుడి యొక్క దేహం. ఒక మానవుడు ఎక్స్ ఉన్నాడు అనుకోండి, ఆ ఎక్స్లో ఒక జీవుడు ప్రవేశించాడు. ఇప్పుడు ఆ ప్రవేశించినటువంటి జీవుడు 100 ఏళ్ళు బతికిన తర్వాత వాడు ఆ పురాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకొక పక్కన ఇంకో మనిషి ఉన్నాడుగా, కొన్ని వందల వేల లక్షలాది కోట్లాది మంది మనుషులు ఉన్నారుగా. అందువల్ల ఏమిటి, ప్రతి నవద్వారపురం సంబంధమైనటువంటి దేహంలో ఒక్కొక్క పురుషుడు ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు, ఒక జీవుడు ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. అందువల్ల ఏమన్నా యహ కశ్చిన ఎవడైతే ఈశ్వర, ఎవడైతే ఆ పురానికి ఈశ్వరుడో అంటే అధికారో, ఆ దేహంలో ఉండేటువంటి జీవుడే కదా. నా దేహానికి నేను అధికారి, నీ దేహానికి నువ్వు అధికారివి, అలాగన్నమాట. అలాగ ఉండేటువంటి ఆ పురుషుడు అంటే ఆయా దేహాలలో ఉండేటువంటి ఆ పురుషుడు ఏం చేస్తూ ఉంటాడంటేట, వేర్వేరు స్థానాల కోసం వెళ్ళడానికని చెప్పి
ఏం చేశాడు? ఇప్పుడు నవద్వారాల్లో నుంచి వాడు బయటికి వెళ్ళాలి. ఆ పురుషుడు, ఆ లోపల ఉండేటువంటి జీవుడు బయటికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్తాడు? తలుపులు తీసుకుంటూ వెళ్ళాలి. అందువల్ల ఆ నవద్వారంతో కూడుకున్నటువంటి దేహంలో ఇటు వెళ్ళడానికి అని చెప్పి పైన 7 ద్వారాలు ఉన్నాయి, కింద 2 ద్వారాలు ఉన్నాయ్యా. సప్త ఉపరి కృతాద్వార. ఈ మొత్తం 7 ద్వారాలతో ఉండేటువంటి 7 ద్వారాలు పైన ఉన్నాయి. ఉపరి అంటే పైన ఉన్నాయి. పురస్తా అస్తు ద్వే అధః కిందేమో 2 ద్వారాలు ఉన్నాయి. ఈ 7 ద్వారాలలోని లోపలుండేటువంటి జీవుడు అవసరాన్ని బట్టి బయటికి వెళ్ళాలి అనేటప్పుడు 7 ద్వారాల పైనుండేటువంటి 7 ద్వారాలలో నుంచి కింద ఉండేటువంటి 2 ద్వారాలలో నుంచి వీడు ఎప్పుడూ కూడా బయటికి వెళుతూ ఉన్నాయి. ఆ విధంగా పురం నిర్మించబడింది అని చెప్తూ ఇప్పుడు పంచద్వారస్తు పౌరస్త్య దక్షిణైకా తథోత్తర పశ్చిమే ద్వే అమూషాం తే నామాని నృప వర్ణయే నృప. ఓ రాజా, ఓ ప్రాచీన బర్హి మహారాజా, 5 ద్వారాలు తూర్పునై, 5 ద్వారాలేమో తూర్పునున్నాయి, ఒకటేమో దక్షిణంలోను, ఒకటి ఉత్తరంలోను, 2 పడమరలోనూ గలవు. అంటే ఏమిటనమాట? 5 ద్వారాలు, మొత్తం 7 అని చెప్పాడుగా. 5 ద్వారాలేమో తూర్పుగా ఉంటాయి, ఒకటేమో దక్షిణంగా ఉంటుంది, ఒకటేమో ఉత్తరంగా ఉంటుంది, 2 ఏమో పడమరలో ఉంటాయి. వాటి పేర్లు కూడా నేను చెప్తాను. ఆ ద్వారాలకి పేర్లు మామూలుగా దేనికైనా సరే ఏదో ఇండియా గేట్ అంటాడు, లేకపోతే ఏదో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారము అంటాం. ఇలాగా అది పెద్ద పెద్ద కమాండ్స్తో ఉండేటువంటిది ఆ ద్వారాలకి పేర్లు పెట్టడం మామూలుగా మనం చూస్తూనే ఉంటాం. ఆ విధంగా ఉన్నాయి అని చెప్తూ 5 ద్వారాలేమో తూర్పులో, ఒకటేమో దక్షిణం, ఒకటేమో ఉత్తరం, 2 పడమరలో గలవు. వాటి పేర్లు నీకు చెప్తాను అని చెప్తూ ఖద్యోత విర్ముఖీ చ ప్రాగ్ద్వారా ఏకత్ర నిర్మితే విభ్రాజితం జనపదం యాతి తాభ్యాం జుమత్సకః. 2 తూర్పు నుండేటువంటి 2 ద్వారాలు ఉన్నాయి. దాని పేరేమో ఖద్యోతము, రెండవ ద్వారం పేరు అవిర్ముఖి అని. 2 ద్వారాలు తూర్పులో ఉన్నాయి. అవి 2 కూడా ఒకే చోట నిర్మించబడి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఈ పురంజనుడు ఉన్నాడే, ఈ లోపల ఉండేటువంటి రాజు ఉన్నాడే, వీడు ఏం చేస్తూ ఉంటాడంటే, వాడికో ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్తో కలిసి, ఆ ఫ్రెండ్ పేరు జుమంతుడు, వాడితో కలిసి ఏం చేస్తూ ఉంటాడంటే, రారా బాబు, మన ఇద్దరం కలిసి ఖద్యోతము అవిర్ముఖం అనేటువంటి తూర్పు ద్వారాల్లో నుంచి మన ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అంటాడు. ఆ ద్వారం గుండా ఎక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, ఏ ఊరు వెళ్దాం అనుకుంటే విభ్రాజితం అనేటువంటి దేశం ఒకటి ఉంది, దాని దగ్గరికి వెళ్తాము అని చెప్పి ఆ 2 ద్వారాల్లో నుంచి బయటికి వెళ్తాడట. ఆ 2 ద్వారాలు ఖద్యోతము అవిర్ముఖి. అలాగా విభ్రాజితం అనేటువంటి ఆ దేహానికి వెళ్తూ ఉంటాడు, ఆ తూర్పు ద్వారాలని. ఇక తరువాత నలినీ నాలినీ చ ప్రాగ్ద్వారావేకత్ర నిర్మితే అవధూత సఖస్థాభ్యాం విషయం యాతి సౌరభం. ఇప్పుడేమో జుమంతుడితో తూర్పు ద్వారాల్లోంచి బయటికి వెళ్తాడు, అయిపోయిందా. తర్వాత ఏం చేశాడు అంటే, తూర్పులో 5 ద్వారాలు ఉన్నాయన్నాగా, 2 అయ్యాయి ఇక్కడ. ఇంకో 2 తూర్పు ద్వారంలో ఒక ద్వారం పేరు నలిని, ఇంకొక ద్వారం పేరు నాలిని అనే 2 ద్వారాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడట, ఆయనకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు అవధూతుడు అనేటువంటి వాడు, వాడిని పిలుస్తాడట. వాడిని పిలిచి ఏం చేస్తాడంటే, సౌరభం అనేటువంటి దేశానికి వెళ్ళొద్దాం మన ఇద్దరం అని వాళ్ళు బయలుదేరేటప్పుడు పై చెప్పినట్టు ఖద్యోతం అవిర్ముఖిలోంచి వెళ్ళడం, ఈ నలిని నాలిని అనేటువంటి ద్వారాల్లో దీంట్లోంచే వెళదాం మన ఇద్దరం అని చెప్పేసేసి ఆ మిత్రుడైనటువంటి అవధూతుడు అనేటువంటి మిత్రుడితో కలిసి సౌరభం అనేటువంటి దేశం మీదకి వెళ్తారు. అంతకుముందేమో విభ్రాజితం అనే దేశం చూడడానికి ఆ మిత్రుడైనటువంటి జుమంతుడితో వెళ్ళాడు. ఇక్కడేమో నలిని నాలిని అనేటువంటి 2 ద్వారాల్లో నుంచి సౌరభం అనేటువంటి దేశం చూడడానికి వెళదామని చెప్పి ఆ మిత్రుడిని తీసుకుని అవధూతుడు అనేటువంటి మిత్రుడిని తీసుకుని వెళ్తాడట.
ఇక తర్వాత ఇంకా పైనేమో 2 ఇవి 2 4 అయ్యాయిగా. ఇంకొక ద్వారం ఉందిగా. ముఖ్యానామ పురస్తాద్వాప్తయాపణ బహూదనం విషయౌ యాతి పురరాడ్రసజ్జ విపణాన్విత. ఇంకా తూర్పు ముఖంలో 2 అయిపోయాయి. ఒకటేంటి కద్యోతము అవిర్ముఖి, అవి తూర్పువి. తర్వాత ఏమో నళిని నాళిని, అవి 2 4. ఇప్పుడేమో తూర్పు ముఖం, తూర్పులో ఇంకొక ముఖం ఉందిగా. మొత్తం 5 ద్వారాల్లో అది ముఖ్య అనేటువంటి ద్వారం, దాని పేరు ముఖ్య. ఆ ద్వారం అంటే 5వ ద్వారం పేరు. దానికి ఏం చేస్తూ ఉంటాడంటే ఈ నగరానికి అంటే నవద్వారపురానికి నగరానికి ప్రభు కదా వీడు పురంజనుడు. ఈ పురంజనుడు ఏం చేస్తూ ఉంటాడంటే వాడు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ద్వారంలోంచి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ఫ్రెండ్ ఉన్నాడు. ఈ ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు రసజ్ఞుడు అనేటువంటి ఫ్రెండ్ ఉన్నాడు. ఆ రసజ్ఞుడు అనేటువంటి ఫ్రెండ్తో ఏం చేశాడు, బహూదన అనేటువంటి దేశానికి వెళ్ళి చూద్దాం మనం అక్కడికి. అంటే గోవాకి వెళ్తుంటారు, లేకపోతే ఊటీ వెళ్తుంటారు, ఏదో కొడైకెనాలు, ఆ విధంగా మనం వెళ్తూ ఉంటాం చూసారా. అలాగా ఈ రసజ్ఞుడు అనేటువంటి ఆ ఫ్రెండ్తో ముఖ్య అనేటువంటి ట్రైన్ ఎక్కుతాడనమాట. అంటే ఆ ద్వారంలో నుంచి బహూదనం అనేటువంటి ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ విపణుడితో కూడి ఆపణ దేశమునకు ఆ ద్వారం గుండా వెళ్తాడు. అప్పుడు ఈ ముఖం అనేటువంటి ద్వారంలో 2 పనులు చేస్తుంటాడు. ఒకటేంటి, ఆ రసజ్ఞుడితో వెళ్ళి బహూదనం అనేటువంటి దేశానికి రసజ్ఞుడితో వెళ్తాడు. ఆ ద్వారం ద్వారానే విపణుడు అనేటువంటి ఇంకో ఫ్రెండ్ని తీసుకెళ్ళి అతనితో పాటు ఆపణ దేశానికి వెళ్తాడు. ఆపణ అంటే అదే ద్వారం నుంచి, ముఖ్య అనేటువంటి ద్వారం నుంచి రసజ్ఞుడు అనేటువంటి వాడితో బహూదన దేశానికి వెళ్తాడు. తర్వాత విపణుడు అనేటువంటి వాడితో ఆపణం అనేటువంటి దేశానికి వీళ్ళు వెళ్తూ ఉంటాడయ్యా. ఇలాగా ఈ 5 ద్వారాలలో నుంచి ఈ పురంజనుడు ఆయా మిత్రులను తీసుకుని ఆయా ద్వారాలలో నుంచి ఆయా రాజ్యాలకి, ఆయా దేశాలకి వెళుతూ ఉంటాడు. ఆ దేశాల పేర్లు జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటిదేమో విభ్రాజితం వెళ్ళాడు, తర్వాత ఏమో సౌరభం అనేటువంటి దేశానికి వెళ్ళాడు, ఆ తర్వాత ఏమో బహూదనం అనేటువంటి దేశానికి, ఆపణం అనేటువంటి దేశానికి మొత్తం ఇలాగా ఈయన వెళ్తూ ఉన్నాడు. ఇలా వెళ్ళినటువంటి ఆయన తర్వాత పితృహూర్నృప పుర్యా ద్వారా దక్షిణేన పురంజన రాష్ట్రం దక్షిణ పాంచాలం యాతి శృతధరాన్విత. ఓ రాజా, ఓ నృప, ఓ ప్రాచీన బర్హి, ఆ పురం యొక్క దక్షిణ దిక్కులో పితృహు అనేటువంటి ద్వారం ఉంది. దక్షిణ దిక్కులో పితృహు అనే ద్వారం ఉంది. పురంజనుడు ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళేటప్పుడు శృతధరుడు అనేటువంటి ద్వారం గుండా దక్షిణ పాంచాల దేశానికి వెళ్తాడు. అంటే ఆ కింద ఉండేటువంటి పితృహు అనేటువంటి ద్వారం గుండా శృతధరుడు అనేటువంటి ఆ ఫ్రెండ్ని తీసుకుని వెళ్తాడు. తర్వాత దేవహుర్నామ పుర్యాద్వా ఉత్తరేణ పురంజన రాష్ట్రముత్తర పంచాలం యాతి శృతధరాన్విత. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తాడంటే ఆ నగరానికి ఉత్తర ద్వారం ఉందిగా, ఆ ఉత్తర ద్వారం దేవహు అనేటువంటి ఆ ద్వారం పేరు దేవహు. దానితో పురంజనుడు శృతధరునితో మళ్ళీ ఆ ద్వారం గుండా ఉత్తర పాంచాల దేశానికి వెళ్తాడు. అంటే శృతధరుడు ఆ ఇద్దరు ఫ్రెండ్స్తోనూ వెళ్తూ ఉంటారు. ఇలాగ 7 ద్వారాలకి వాళ్ళు వెళ్ళారయ్యా. ఇలాగ వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు అటు దక్షిణ ద్వారం, ఇటేమో ఉత్తర ద్వారంలో కూడా ఫ్రెండ్ ఎవరంటే శృతధరుడితో వెళ్తూ ఉంటాడు. ఉత్తర పాంచాల దేశానికేమో ఉత్తర ద్వారంలో నుంచి వెళ్తాడు. సరే, దక్షిణ ద్వారంలో ఇంకా అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇది అయిన తర్వాత ఆసురీనామ పశ్చాద్యాస్త్వయాతి పురంజన గ్రామకన్నామ విషయం దుర్మదేన సమన్విత. తరువాత ఈయనకి దుర్మదుడు అనేటువంటి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్తో కూడి ఆసురి అని పశ్చిమ ద్వారం ఒకటి ఉంది, దాని గుండా గ్రామకం అనేటువంటి దేశానికి వెళ్తాడు. పశ్చిమ ద్వారం అన్నమాట. పశ్చిమ ద్వారం పేరు ఆసురి. ఆసురి అనే ఆ ద్వారానికి పేరు. దాని ద్వారా ఏమవుతుందంటే గ్రామకం
అనేటువంటి దేశానికి వెళ్తాడు. ఎవరితోనూ దుర్మధుడు అనేటువంటి ఫ్రెండ్ని తీసుకుని ఆ ద్వారం గుండా వెళ్తాడు. ఈ ద్వారం గుండా మిగతా వాళ్ళని తీసుకెళ్ళరు. ఏ ఫ్రెండ్స్ని ఏ ద్వారాల్లో తీసుకుని వెళ్ళాలో వాళ్ళతో మాత్రమే వెళ్తూ ఉంటాడు అన్నమాట వీడు. అందుకనే చూడండి, మామూలుగా మానవుడు ఉన్నాడు అనుకోండి. ఆ మానవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, వాడు ఏదో ఏ ప్యాకెట్ ఆడడానికి కొన్నాను, ఆ ప్యాకెట్లో ఎవడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఫ్రెండ్ని తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏదైనా గుళ్ళోకి వెళ్ళాలనుకోండి, ఈ ప్యాకెట్ ఆడేవాడిని తీసుకెళ్ళడు. ఆ గుళ్ళోకి వెళ్ళేటువంటి వాడు ఎవడో మంచివాడు ఉంటే ఏమంటే రండి గుడికి వెళ్దామని చెప్పి వాడితో వెళ్తాడు. ఏదో సినిమాకి వెళ్ళడానికి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. అలాగన్నమాట. అంటే వెళ్ళేటువంటి ప్రదేశానికి ఎవరెవరిని తీసుకెళ్లాలో ఆయా ఫ్రెండ్స్ని తీసుకుని ఆయా ద్వారాల ద్వారా వెళుతూ ఉంటాడు ఈ పురంజనుడయ్య. అయిన తర్వాత అలాగ దుర్మధుడు అనేటువంటి ద్వారం అనేటువంటి వాడితో ఆసురి అనేటువంటి పశ్చిమ ద్వారంలో నుంచి గ్రామక దేశం అనేటువంటి గ్రామానికి వెళ్తాడు. ఇక పడమరు దిక్కులో నిర్వృతిర్నామ పశ్చాద్వాస్త్వయాయాతి పురంజన వైశసం నామ విషయం లుబ్ధకేన సమన్విత. ఈయనకి లుబ్ధకుడు అనేటువంటి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడయ్యా. ఆ వాడు పడమరు దిక్కులో రెండని చెప్పాంగా. అందులో నిర్వృతి అనేటువంటి ద్వారం గుండా పురంజనుడు లుబ్ధకుడు అనేటువంటి ఫ్రెండ్ని తీసుకుని వైశసం అనేటువంటి దేశానికి వెళ్తూ ఉంటాడు. దుర్మధుడితో పశ్చిమ ద్వారం, ఆసురి అనేటువంటి ద్వారంతో గ్రామక దేశానికి వెళ్తాడు. నిర్వృతి అనే పశ్చిమ దిశలోనే ఉన్నటువంటి నిర్వృతి అనేటువంటి ద్వారం గుండా ఆ వేగుండా లుబ్ధకుడు అనేటువంటి ఫ్రెండ్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. తరువాత ఇంకా ఏం చిన్నాడంటే, ఆయనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏమిటంటే అంధావమీషాం పౌరాణాం నిర్వాక్పేషత్కృతావుభౌ అక్షణ్వతామధిపతిస్థాభ్యాం యాతి కరోతి చ. అమీషాం ఈ పౌరాణం, ఇంట్లో ఇంకా మిగతా పురవాసులు ఉన్నారుగా. ఈ ద్వారాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా దాంట్లో ఆ పురంలో చాలామంది పౌరులు ఉన్నారుగా. ఆ పౌరుల్లో నిర్వాక్కు పేషస్కృతుడు అనేటువంటి ఇద్దరు గుడ్డి ఫ్రెండ్స్ ఉన్నారట ఈయనకి. ఉభౌ వాళ్ళు ఎవరు? నిర్వాక్ పేషస్కృత్ ఉభౌ అంధౌ, ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉన్నారట. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ పురంజనుడు కళ్ళు కలిగినటువంటి అనేకులకి ప్రభువే కదా, కళ్ళతో ఉండేటువంటి అనేక మంది జనాలకి ఈయన ప్రభువే. అయినా ఈయన ఏం చేస్తుంటాడు, వాడిలో ఒకడి సాయంతో నడుస్తుంటాడు, ఒకడి సాయంతో పనులు చేస్తూ ఉంటాడు. ఇద్దరు గుడ్డివాళ్ళు. ఆ గుడ్డివాళ్ళు ఒకడి సాయంతోనేమో నడుస్తూ ఉంటాడట. ఎవరు? కళ్ళున్నటువంటి వాడే కళ్ళు లేనటువంటి ఫ్రెండ్ సాయంతో నడుస్తూ ఉంటాడు. ఇంకొకటి సాయంతో ఏంటంటే పనులు చేస్తూ ఉంటాడు. ఈ పురంజనుడు ఇలాగా అక్షణ్వతాం అంటే కన్నులు గలవారికి అధిపతి అయినటువంటి వాడు పురంజనుడు. అంటే ఏమిటి? కళ్ళున్నటువంటి, ఇక్కడ ఒకసారి మామూలుగా ఇక్కడ చెప్పేస్తాను. ఆ కన్ను ఉన్నాయంటే మన పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉంటుంది, చుట్టూ జనాలు ఉంటారు, మనుషులు ఉంటారు, వీళ్ళందరికీ కళ్ళు ఉన్నాయిగా. ఈ కళ్ళున్నటువంటి వాళ్ళతో ఈయన ఏం చేస్తుండంటే, కళ్ళు లేనటువంటి ఇద్దరు నిర్వాకు పేషస్కృతుడు అనేటువంటి ఇద్దరు గుడ్డివాళ్ళు సాయం తీసుకుని. అంటే ఏమిటి? మనం ఇక్కడి నుంచి ఏదైనా కొట్టుకు వెళ్ళాలి, కొట్టులో అక్కడ ఒక మనిషి ఉంటాడు, వాడు కళ్ళు ఉంటాయి. వీడేమో వాడి దగ్గరికి వెళ్తాడు ఈ పురంజనుడు. దేంతో వెళ్తాడు? కళ్ళు లేవుగా, కాళ్ళకి కళ్ళు లేవు కాబట్టి అందం, చేతులకి కళ్ళు లేవుగా, అవి అందం అన్నమాట. అందువల్ల ఏమిటి? కళ్ళున్న వాళ్ళతో సంపర్కం కలిగి కళ్ళున్న వాళ్ళతో మనం లావాదేవీలు పెట్టుకోవడానికి లోపల ఉండేటువంటి పురంజనుడికి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు పౌరులు ఉన్నారనమాట. వాళ్ళు సహాయం తీసుకుంటారు. వాళ్ళు ఎవరు? ఒకడేమో నిర్వాక్, ఒకడి పేరు నిర్వాక్, రెండో వాడు పేషస్కృత్. అంటే నిర్వాక్ మాట ఉండదు. తర్వాత పేషస్కృత్, పేషణ అంటే ఏంటంటే ఇవ్వడం అన్నమాట. కాళ్ళతో ఇవ్వంగా చేతులతో ఇస్తాం. పేష అంటే ఇవ్వడం అనేటువంటి అర్థం. పేషకృతు చేతులతో ఇవ్వడం. నిర్వాక్కు కాళ్ళకి వాక్కు ఉండదుగా,
ఎక్కడ పోంటే అక్కడ ఆడిపోతూ ఉంటుంది అంతే. దీనికి కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నామో కాళ్ళకి తెలియదు, ఏం చేస్తున్నామో చేతులకి తెలియదు, ఇద్దరు గుడ్డి వాళ్ళు. ఇలాంటి గుడ్డి వాళ్ళ సహాయంతో ఈ పురంజనుడు కార్యక్రమాలు చేస్తూ ఉంటాడయ్యా అని చెప్పిన తర్వాత ఇంకా ఏమిటంటే, ఇంకా స అర్హంత పురగతో విశూచీన సమన్విత మోహం ప్రసాదం హర్షం వాయాతి జాయాత్మజోద్భవం. ఈ పురంజనుడికి విశూచీనుడు అనేటువంటి ఒక సేవకుడు, ఒక నమ్మిన బంటు ఒకడు ఉన్నాడు వీడికి, ఈ పురంజన మహారాజు. వాడు అంతఃపురంలోకి వెళ్ళాలి అంటే విశూచీనుడు అనేటువంటి ఆ సేవకుడిని మాత్రమే తీసుకెళ్తాడు. ఇందాక చెప్పినటువంటి వాళ్ళు ఎవరిని తీసుకెళ్ళడు. లోపల అంతఃపురంలోకి వెళ్ళేటప్పుడు మాత్రం విశూచీనుడు అనేటువంటి ఒక సేవకుడితో అంతఃపురానికి వెళ్తాడు. అంతఃపురానికి వెళ్ళి అప్పుడు అక్కడ ఏం చేస్తుంటాడంటే, భార్య పిల్లల వలన మోహం కానీ మనఃప్రసన్నతను కానీ హర్షం కానీ అక్కడ అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత ఆడ భార్యతోనూ పిల్లలతోనూ హర్షాన్ని పొందుతూ ఉంటాడు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం విశూచీనుడు అనేటువంటి ఆ సేవకుడితో వెళ్తూ ఉంటాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.